బాబు వస్తే జాబు వస్తుందని ఉదరగొట్టారు. కానీ జాబులు లేవు కదా, ఉన్న వాటికి భరోసా లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచి యువతను చంద్రబాబు మోసం చేశారు. ఈ నేపథ్యంలో యువతకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలబడుతున్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి నడుం బిగించారు. ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. వేల సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యువత జీవితాల్లో ఆశలు నింపేందుకు వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎంపీ బుట్టా రేణుక గారు జాబ్ మేళా నిర్వహించారు. ఎంతో మంది యువతకు అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఎంపీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు ఇంత పెద్దగా జాబ్ మేళా నిర్వహించడానికి గల కారణం ఏమంటారు? గత 2.5 సంవత్సరాలుగా నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు లేక వాళ్ళ సమస్యలను తెప్పడం జరిగింది. మొత్తం నేను కూడా ఒక 1000 CVs నా ఆఫీస్లోనే నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇంత నిరుద్యోగం ఉన్న మన నా కాన్స్టిట్యున్సీలో నేను ఏం చేయగలుగుతాను పిల్లలకి అని ఆలోచించి జాబ్ మేళా ఒకటి నేను మొట్టమొదటి ప్రయత్నంగా నేను జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాను. ఈ రెస్పాన్స్ బాగా ఉంటే ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ కూడా మిగతా ఆదోని అండ్ అదర్ కాన్స్టిట్యున్సీలో కూడా అదర్ ప్లేసెస్లో కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ఒక ప్రయత్నం నాది. ఈ ఫస్ట్ ప్రయత్నంలో నేను ఫలిస్తే సఫలం వస్తే ఇక్కడ ఈరోజు ఒక ప్రయత్నం కింద నేను ఈ జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ MGRS టెక్నాలజీస్ ద్వారా ఈ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 23 to 25 కంపెనీస్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక బీటెక్ స్టూడెంట్స్కే కాదు, బీటెక్ స్టూడెంట్స్కి జనరలీ మంచి కాలేజెస్లో వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి, మిగతా పిల్లలకి ఆ అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ నేను SSC నుంచి PG వరకు అంటే మిక్స్డ్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఒక సాఫ్ట్వేరే కాకుండా బ్యాంకింగ్ కానివ్వండి, అండ్ ఫైనాన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అలాగే టెక్నాలజీ కానివ్వండి, ఇలా సంబంధించిన డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి ఇక్కడ అందరినీ పిలవడం జరిగింది. అంటే SSC ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరకాలి అనేసి ఈ మెగా కండక్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ హోపింగ్ లైక్ మ్యాక్సిమం అందరికి జాబ్స్ వస్తాయనేసి నేను HRs కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అనేవి కొన్ని తక్కువగా ఉంటాయి టౌన్స్లో. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అబ్జర్వ్ చేసి మీరు వాళ్ళకి కొంచెం అవకాశాలు ఇవ్వాలనేసి ఐఎమ్ హోపింగ్ అండి. నేను ఆశతో ఉన్నాను, ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను మ్యాక్సిమం పిల్లలకి జాబ్స్ వస్తాయని. అంతేకాకుండా ఎంప్లాయ్మెంటే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న బిజినెస్ పెట్టుకునే దానికి కూడా నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కొందరికి వాళ్ళకి లోన్స్ ఇచ్చి, కొన్ని ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు, ఉమెన్కి చాలా మందికి టైలరింగ్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి లోన్స్ కూడా ఇప్పించాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ నేను జూట్ బ్యాగ్స్ తయారు చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. సో దట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు, మిగతా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే దానికి వాళ్ళకి ఏదైనా స్కిల్స్ పైన ఇలాంటివి చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ కూడా ఇలాంటివి కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాను. నిరుద్యోగ సమస్యను పారదోలడానికి తమ వంతుగా కృషి చేయడమే కాకుండా కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు కూడా సహాయపడేందుకు తాను ఎప్పుడు ముందనే ఉంటానని ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి బుట్టా రేణుక గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.